ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి ఇలా అడుగుతున్నారు. ఓ జనార్దన, జ్యేష్ఠమాస కృష్ణపక్షములో వచ్చే ఏకాదశిని ఏమంటారు? మరి దాని మహత్యాన్ని తెలుపవేడదనని ప్రార్థించారు. ఇది విని శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పనారంభించారు. ఓ రాజా, జ్యేష్ఠ కృష్ణపక్ష ఏకాదశి అపరా ఏకాదశి. అది ఎట్టి పాపాలనైనా నశింపజేయగల శక్తి గలది. దాని మహిమ వర్ణనాతీతము. ఇంకా ఇలా చెప్తున్నారు. ఓ ధర్మరాజా, మానవులు అనేక రకాల పాపాలు చేస్తారు. తప్పుడు సాక్ష్యం ఇవ్వటము, ఇతరుల్ని వారిలో గొప్పతనం లేకపోయినా పొగడటం, తూనికలో దగా చెయ్యటం, తన కులధర్మాన్ని ఆచరించకపోవటం, అర్హత లేకపోయినా ఇతర కుల ధర్మాలను ఆచరించటం, వేద ఉచ్చారణ తప్పుగా చేయటం, తను చేసేది చెప్పేదే నిజమని అనే నిర్ణయం తీసుకోవటం, కపట జ్యోతిష్యం చెప్పటం, తప్పుడు లెక్కలు వ్రాయటం, అర్హత లేకుండా వైద్యం చేయటం, ఇవన్నీ నరకకూపాన పడద్రోచేవి. ఎవరైతే ఈ జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారో వారు ఈ పాపాలన్నింటి నుండి కూడా బయటపడతారు. ఇంతేకాకుండా క్షత్రియ ధర్మము వీరోచితంగా పోరాడటం, అలా పోరాడక ప్రాణభీతితో యుద్ధము నుండి పారిపోయిన క్షత్రియుడికి నరక ప్రాప్తి కలుగుతుంది. అలాంటి వారు కూడా ఈ ఏకాదశి ఉపవాసముతో పాపరహితులై స్వర్గానికి వెళతారు. ఇంకా గురువును మోసం చేసి వేదాలను అభ్యసించిన, జ్ఞానం సంపాదించిన, గురు నింద చేసిన వారు కూడా అపరా ఏకాదశి ఉపవాసంతో పాప ప్రక్షాళనమై పుణ్యలోకాలను పొందుతారు. ఈ ఏకాదశి ఉపవాసం వలన కార్తీక మాసములో త్రిసంధ్యల్లో పుష్కర క్షేత్రములో స్నానమాచరిస్తే ఎంత పుణ్యమో, మాఘమాసాన ప్రాతకాలములో ప్రయాగలో స్నానమాచరిస్తే ఎంత పుణ్యమో, శివరాత్రి నాడు కాశీ విశ్వేశ్వరుని పూజిస్తే ఎంత పుణ్యమో, గయాలో పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే ఎంత పుణ్యమో, కేదార్నాథ్లో శివదర్శనం ఎంత పుణ్యమో, సూర్యుడు కుంభరాశిలో సంచరించేటప్పుడు బదరీనాథ్ దేవదర్శనము ఎంత ఉత్కృష్టమో, సూర్యగ్రహణము రోజు కురుక్షేత్ర స్నానమాచరించి గోదాన, భూదాన, సువర్ణదాన, హిరణ్యదాన, గజదానాల వలన ఎంత సుకృతి పొందవచ్చో అంత పుణ్యము ఈ అపరా ఏకాదశి ఉపవాసంతో పొందుతారు. ఇందులో సందేహం ఏమీ లేదు సుమా అని వివరించి, ఇంకా ఓ రాజా, క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఏకాదశి ఉపవాసము పాపాలనే చెట్లును నరికే గొడ్డలిలా, పాపాలను కాల్చగల ధావాగ్నిలా, పాపమనే చీకట్లను పారద్రోలటానికి సూర్యగోళములా, అపవిత్రత అనే వేళ్ల పాలిట సింహంలా పనిచేసేది. ఈ జన్మలోని పాపాలు గత జన్మలోని పాపాలన్నింటినీ కూడా హరింపచేయాలంటే అపరా ఏకాదశి ఉపవాసం పాటించాలి. ఈ ఏకాదశి వ్రత ఉపవాసం చెయ్యని వారు తిరిగి గర్భబాధలను అనుభవిస్తూ సంసార చక్రములో తిరుగుతూ ఉంటారు. జలములోని బుడగ ఎంతసేపు ఉంటుందో అలాగే ఈ అనంతమైన సంసార సాగరములో మనిషి జీవిత సమయం కూడా అంతే. ఈ సంసార సాగరము నుండి బయటపడాలంటే అపరా ఏకాదశి ఉపవాస వ్రతం ఆచరిస్తే శ్రీహరి భగవానుని నామస్మరణ చేయటము, కీర్తన చేయటము, దీని మహిమ వలన వైకుంఠవాసులవుతారు. ఇలా చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ముగించారు. ఈ కథను శ్రద్ధగా విన్నా, చదివినా అన్ని రకాల పాపాల నుండి బయటపడతారు. ఈ కథ వ్యాస భగవానునిచే రచించబడిన బ్రహ్మాండ పురాణ అంతర్గతము నుండి గ్రహించబడినది. హరి ఓం తత్సత్.